నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి ప్లీజ్. అలాగే నా వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఈవిడి చాలామందికి తెలిసే ఉంటుంది. నా వీడియోలు చూస్తున్న ఆవిడ వచ్చిందండి. ఇంకాసేపు కూర్చొని ఆవిడ బాధలో సాధలో చెప్పుకొని మాట్లాడి వెళ్ళిందండి. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను అంకుల్ గారిని, సురేష్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు, బావగారితో మాట్లాడాలి కాసేపు ఎక్కువగా. అంటే వాళ్ళ ఇంట్లో మరి అక్క చనిపోయింది కదండి, చాలా బాధలో ఉన్నారు వాళ్ళు. అయితే మనము వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడితే ఆ మాట్లాడే మాటల్లో పెద్దలు అనేవాళ్ళు కదా, వెనకటికి భారం అంటే ఏదైనా మాట్లాడుకుంటే చెప్పేస్తేనే భారం దిగుతుందని. అలాగే ఏదన్నా మాట్లాడుకున్నప్పుడు మనం కొంచెం వాళ్ళకి ఓదార్పుగా కూర్చుంటే వాళ్ళ భారం దిగుతుంది కదా అన్న ఉద్దేశం అండి. అయితే ఇంకా ఆవిడతో మాట్లాడి ఆవిడకి టీ అది ఇచ్చి పంపాక ఇంకా అంకుల్ గారు అటు సైడే పని ఉంది నాకు, నిన్ను అక్కడ దించేసి వెళ్తాను అయితే అని అంటే, సరే నన్ను తీసుకెళ్ళని చెప్తే ఇంక మేము బయలుదేరి అక్కడికి వెళ్ళామండి. సురేష్ బాగున్నాను రా. ఎవరో తాతయ్య అంటే పెద్ద డాడీ అంటారా మీరు? బాగున్నాను రా. నువ్వు బాగున్నావా? దా బాబాయ్ వెళ్ళాడు, మళ్ళీ వస్తాడంట. హాయ్ చెప్తున్నారు. అమ్మో నువ్వు చెప్పరా, నువ్వు కూడా చెప్పు. చెప్పు, నువ్వు కూడా చెప్పు. హాయ్ చెప్పరా. చాలు చాలు చాలు. ఇంకా పిల్లలతోటి కోడలతో కాసేపు మాట్లాడాక చాలా దిగులుగా ఉందండి. ఇంటికి పెద్ద కోళ్ళు అనేటప్పటికి కొంచెం బాధగా ఉంటారు. కోడళ్ళు అందరూ బాధగానే ఉన్నారు. అంటే పెద్ద దిక్కు లేదు కదండి, ఎలా అన్నా చాలా కష్టంగా ఉంటుంది. పెద్ద దిక్కు ఒకసారి మనకు దూరం అయ్యేసరికి ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి, నిజంగా వేరే వాళ్ళకి తెలీదు. సురేష్ కూడా ఇంకా అలా చెప్తానే ఉన్నాడు, ఇలాగా హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఇలా జరిగింది అలా జరిగిందని. ఇంకోండి మా అక్కల మరిది గారుని సొంత తమ్ముడు అన్నమాట, రెడ్ షర్ట్ ఆయన. ఇంకా వాళ్ళు కూడా నేను వచ్చేప్పటికి వచ్చి కూర్చొని నాతో మాట్లాడుతున్నారు. ఈ లోపు నేను వచ్చానని తెలిసి సురేష్ వాళ్ళ బామ్మరిది కూడా వచ్చాడండి. అంటే ఈ లోపేమో చిన్నకోళ్ళు టీ తెచ్చి ఇచ్చింది, ఆ టీ మీకు చూపిస్తున్నాను. ఇంకా చిన్నకోళ్ళు బామ్మరిది వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అలా కూర్చొని మాట్లాడితే ఇంక సురేష్ ఏమో అంటే పడిపోయిందంట అక్క, పడిపోతే తలకి దెబ్బ తగిలిందేమో అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్. కానీ చనిపోయాక ఇంకొకసారి మనకి చాలా రకరకాల ఆలోచనలు వస్తాయండి. కానీ మనం అంత ధైర్యంగా అంటే బయట వాళ్ళు వేరే వాళ్ళు ఇప్పుడు నాలాంటి వాళ్ళు చెప్పినంత ఈజీగా వాళ్ళు అనిపించేవాళ్ళు అనుకోలేరు. అంతవరకే టైం ఉంది, అందుకే ఇంకెంతవరకు ఉండి వెళ్ళిపోయారు అని అనుకోలేరు. నేనన్నా అంతే. ఇప్పుడు నా ఇంట్లో ఎవరన్నా అలా జరిగితే నేను కూడా అంతవరకే టైం ఉంది, అలా జరిగింది అని నేను అనుకోను. అంటే ఇలా చేస్తే బాగుండేమో బతుకునేమో, అలా చేస్తే బాగుండేమో బతుకునేమో అని ఇంకా వాళ్ళు ఆ మభ్యలోనే ఉండి అదే చెప్తున్నారు. ఇంకా నాకేదో చేతనైన 2 మాటలు నేను చెప్పాను. వెళ్ళేటప్పుడు స్వీట్ అట్టుకెళ్ళాను, అది అందరికీ పంచుతున్నారు, నన్ను తినమన్నారు. కానీ నేను స్వీట్ తినండి, అసలు నాకు తినబుద్ధి అవ్వదు. అయితే ఇంక వద్దమ్మా అంటే ఇంకా పిల్లలకి పెట్టారు. చూపించమని, నాకు చూపించకుండా బాగుందంటే ఎలా చూపించను? ఉండరా ఎవరికన్నా అమ్మమ్మ కొన్నదా? బాగుందిరా. సత్తమ్మ సత్తమ్మ అమ్మమ్మ పేరా? సత్యవత. అమ్మమ్మ పేరు సత్యవత, సత్తమ్మ అంటున్నావు నువ్వు? అవునా? సత్తమ్మ అని పిలుస్తుందా? అవునా? నచ్చింది, బాగుంది. ఎంత పర్సెంటా? ఎంత పర్సెంట్ అంటే 10% నచ్చింది. అంటే 10% అంటే నీకు ఇష్టమేనా ఏమా? 10% నీకు ఇష్టమేనా?
ఇచ్చినందుగా థ్యాంక్ యూ. ఓకే ఓకే. మమ్మీ అంటే ఎవరు? మమ్మీ అంటే పెద్దమ్మ. అమ్మ అమ్మ అంటే ఎవరు? అమ్మ అంటే మీ అమ్మ. అవునా సీతమ్మ. అభిషేక్ అభిషేక్ లక్ష్మేట్ అభిషేక్ ముగ్గురా అది చూపించి 3 ఏళ్ళు చూపించి ముగ్గురా ఇంకొక ఏలేదు చిన్న ఏళ్ళు ముగ్గురు బాగా చూపించు. 3 లాగట్లేదు. 5గురు నీకు 5గురు పొండి అన్నయ్య 5 వాళ్ళు ఎవరు చెప్పు పొండి అన్నయ్య చెప్పు చెప్పు పొండి అన్నయ్య సురేంద్ర అన్నయ్య అభిషేక్ అన్నయ్య అభినయ్ అన్నయ్య చిన్న అన్నయ్య 5గురు. దేవునికి 2 ఆడపిల్లలు. పెద్ద పాప ఏమో హాస్టల్లో ఉంది. 2 మా సురేష్కి ఇగోండి మీను రెడ్ షర్ట్, రెడ్ కాదు రెడ్ నిక్కరు, ఇగోండి ఎల్లో టీ షర్ట్. మా లావు కొడుకు ఇగోండి ఇక్కడ ఉన్నాడా తిను, ఇగోండి ఏం పేరు? చిట్టి. అక్షిత సునంద. పేర్లు చెప్పండి. పేర్లు చెప్పాలా ఏమడుతారు? నువ్వు పేరేట్రా? అభినయ్ సుశాంత్. నీ పేరు చెప్తాము. వీడు మరి ఏదో ఆడికి వచ్చినేదో కష్టమైనకి వచ్చిన అడిగినట్టు తల మీద చేసుకొని పోతున్నాడు. నేను వెళ్ళేసరికి అందరూ డల్ మొక్కలు పెట్టుకొని ఉన్నారు. ఇంక నేను వెళ్ళి కాసేపు వాళ్ళతో ఆ మాట ఈ మాట ఆ పిల్లలతో కాసేపు సరదాగా మాట్లాడి వాళ్ళని ఆడించి అలా మాట్లాడించి మొత్తానికి మళ్ళీ జీవన్ని వచ్చి కూర్చుంటే జీవంతో మాట్లాడుతున్నానండి. తల్లి చనిపోతే తన బాధ అలా ఉంటుంది చూడండి. అది చనిపోయినప్పుడు బాధ ఏంటనేది ఇంట్లో చనిపోయింది కాబట్టి తెలిసి వచ్చింది. ఎంతో వాళ్ళకి ఇష్టం వచ్చేస్తాం. నాకు చనిపోయిన ఇంట్లో ఎంత బాధ ఉంటుంది అనేది లైవ్లో చూస్తాను. అవును. తల్లిలో ఏదన్నా మనకు తెలిస్తేనే కదా అదేంటన్నా తెలుస్తుంది. అన్నీ ఉన్నాడు కదా నమ్మజాన్ని చెప్పేసి తమ్ముడు ఫోన్ చేసి తమ్ముడు ఎలా అమ్మలేని తెలుస్తుందని కళ్ళ కట్టి తెలుస్తుంది అంటే కన్నింట్లో తెలుస్తుంది అమ్మలేని. బాధపడుతున్నానా? ఇప్పుడు నువ్వు ఇంటికి పెద్దోడివి నువ్వే అలా బాధపడుతుంటే నీ వెనకాల వాళ్ళు ఇంకా బాధపడతారు. మనం చెప్పినంత తేలిగ్గా ఉండదు కదా నాన్నకి నువ్వు చెప్తావు కరెక్టే, కానీ నువ్వు చెప్పినంత తేలిగ్గా ఉంటుందా చెప్పు? బాధపడొద్దని మనం చెప్తాం కానండి, మనం చెప్పినంత తేలిగ్గా అయితే ఆ కుటుంబంలో ఆ బంధం దూరమైన వాళ్ళకైతే అది నిజంగా అది మనం చెప్పలేమండి, వర్ణించలేము. అసలు ఎలా చెప్పాలో కూడా తెలీదు. ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలీదు. ఇంకా అలాగే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు జీవనం. ఇంకా బాధపడుతున్నాడు. ఇగో ఈ హాస్పిటల్ తీసుకెళ్ళాము, ఇవన్నీ టెస్టులు చేయించాము అని. ఇంకా వాళ్ళ బాధ కొన్ని రోజులు అంటే అలాగే ఉంటుంది. ఇంకా అది తీర్చాలంటే మనం తీర్చలేమండి, ఆ దేవుడే తీర్చాలా. ప్రార్థన చేయడం తప్ప మనం ఏం చేయలేము. కాకపోతే వెళ్ళి పలకరించి ఓదార్చి మాట్లాడే మనస్తత్వం మటుకు ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇంకా అక్కడ ఉన్న 3 పిల్లలోనే అక్క బావనండి. బీరువా అక్క పెళ్ళైన కొత్తలో తెచ్చుకుందంట, అది చూపిస్తూ జీవనం బాధపడుతున్నాడు. అయితే ఆ బావేమో రాజమండ్రి వెళ్తే ఇంకా ఆయన కోసం నేను వచ్చే వరకు ఉండిపోయాను. ఇంకా ఆయనతో మాట్లాడుతుంటే ఆయన అసలు ఇంకా మొదలు పెడితే అసలు ఆగలేదండి. 1 గంట సేపు మాట్లాడాడు పాపము. నిజంగా ఆయనలో ఎంత బాధ అండి, బాధ మామూలు బాధ కాదు నిజంగా చెప్పాలంటే. 10వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నానమ్మ, 12వ సంవత్సరంలో మా ఇంటికి వచ్చాక 2 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అయింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఒక్కరోజే ఉండేది వాళ్ళ అమ్మగారి ఇంట్లో, ఎప్పుడు నన్ను వదిలేలేదు అనేసి నిజంగా ఆయన బాధపడుతుందంటే నాకైతే కళ్ళంటే నీళ్ళు వచ్చాయండి. ఇంకా అంటే
ఆయన దగ్గర బోర్ని ఏడవలేం, కానీ అవన్నీ తలుచుకొని మాట్లాడుతుంటే చూడండి ఆ బంధం ఎంత అపురూపమైన బంధం, భార్యాభర్తల బంధం అండి. నిజంగా అక్క కూడా నిజంగా అంటే మాకు దగ్గర వాళ్ళు కాదు, బంధువులు కాదు, రక్త సంబంధికులు కాదు, ఓన్లీ పరిచయం అంతే. ఆ పరిచయంలో ఆవిడని నేను చూసిన ఇంతకు ముందు కూడా చెప్పాను, ఆవిడ దగ్గర చిన్న స్వార్థం కానీ చిన్న అంటే ఇక్కడ మాట అక్కడ చెప్పడం అనేది కానీ, ఎంత అత్తోళ్ళ ఇంటోళ్ళు కానీ ఆ అమ్మోళ్ళ ఇంటి వైపు వాళ్ళని కానీ, అసలు అమ్మాళ్ళ ఇంటి వైపు వాళ్ళే చాలా తక్కువ రావడం చూశాను నేను. అత్తోళ్ళ ఇంటి వైపు వాళ్ళే అందరూ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా చూసేదండి. ఇంకా బావగారు కూడా అదే చెప్తూ తలుచుకొని బాధపడుతున్నారండి. లైట్ లేకొచ్చి అమ్మ చెప్పాను ఎక్కడికి పక్కన పెట్టుకొని ఇది ఎత్తుడు ఎత్తిగా ఇది పొట్టేసి అలా బాగుంది ఇది అక్కడే ఉన్నాయి. నేను చెప్తున్నాను, చిన్నం ఉండాలా మాటన్నం ఉండాలా అక్కడనే ఇక్కడనే తెలివే ఉన్నాను. కానీ ఎప్పుడు ఏసి తెచ్చుకుంటాను లేదు. ఎవరు వచ్చినా సరికరంగా చూసి సరదాన్ని చూసి అన్నీ చూసి సిద్ధి చూసి కష్టం చెప్పుకుంటూ ఈ ఊరికన్నా చక్కన వచ్చిన అక్కడ ఈ సుఖాలంతా అందరూ కూడా చక్కగా నిండిగానే మాట్లాడుతుంది. నిండిగానే పక్కగానే వెళ్తే 10 మందిని పెట్టి అక్కడ ముందంత సంగతి అలా మాట ఉన్న ఏదైనా తిరుగుబాటులో వస్తే పరిపత్రం వచ్చేసింది. అదండి, ఇంకా అలా బాధపడుతున్నారు బావగారు. ఇంకా అలా చెప్తుంటే ఇంకా అలా వింటూ ఉంటానండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేదంతా అలా చెప్తూ మనం ఊకొడుతుంటే వాళ్ళ భారం కొంచెం దిగుతుంది కదా అన్న ఉద్దేశంతో ఉంటాను నేను ఎప్పుడు. ఇంకా బావగారితో కూడా ఇంకా అలా మాట్లాడేసి అంకుల్ గారు ఏమో టైం అయిపోతుంది వచ్చి ఇంక టైం అయిపోతుంది బయలుదేరంటే ఇంకా అలా అయినా సరే ఇంకొక గంట కూర్చుండిపోయాను, ఇంకా బయలుదేరాను. సరే మరి జాగ్రత్త. ఏంటి బాయ్ బాయ్. చీకటిగా ఉంది. బాయ్. జాగ్రత్త మరి. నాన్న దగ్గర ఎవరో ఒకరు కూర్చొని మాట్లాడండి అలాగా. వింటున్నారా? మీరే కోడళ్ళు ఎలాగా మాట్లాడలేరు, మీరు మాట్లాడాలి. అలా మాట్లాడండి ఎవరో ఒకరు కూర్చొని. ఇంకా అదే ధ్యాసలో ఉన్నాడు నాన్న. బావగారు ఇంక అత్తమానం అదే ధ్యాసలో ఉండకండి మరే. వస్తుంటాను నేను అప్పుడప్పుడు, లేకపోతే తునొచ్చేయండి. తుని వదిలేదా ఇంటి కాసేపు కూర్చోడానికి రమ్మన్నాను, వచ్చేసి మొత్తం అక్కడ ఉండమన్నానా. చూడు మీ బాబాయ్ ఎలా మాట్లాడుతున్నాడు అండి. అంటే తునొచ్చి ఏదో 1-2 గంటలు కూర్చొని మాట్లాడితే కొద్దిగా ఓదార్పుగా ఉంటుంది కదా అని నేను చెప్తున్నాను. మీ అంకుల్ గారు చూడండి ఎలా చెప్తున్నారో. ఎవరన్నా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళతో స్పెండ్ చేయాలనిపిస్తుంటుందండి నాకు. ఎందుకంటే అదే చేయగలము, మనము వాళ్ళకి ఏమీ ఇవ్వలేము. మన దగ్గర అంత ఇచ్చే డబ్బులు మన దగ్గర ఉండవు, లేదంటే మనం వాళ్ళకి ఏం చేయలేం. కానీ వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు పర్వాలేదులే అని చెప్పి మేము ఉన్నాము ధైర్యంగా అన్నట్టుగా పక్కన ఉంటే చాలు అనిపిస్తుంది నాకు. అంటే ధైర్యం కోసం కొంతమంది చాలా పిరిగ్గా ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మనం పర్వాలేదు ఏమవుదు మీరు కంగారు పడకండి ఉన్నాం కదా చూసుకుందాం అన్న ధైర్యంతో ఉంటే అదొక మనిషికి ఇంకా బలం వస్తుంది అన్న ఉద్దేశం నాది. అందుకే నేను ఎప్పుడు ఎవరో బాధలో ఉన్నా సరే వెళ్ళిపోవడానికే ట్రై చేస్తాను. ఇదండి ఈ వీడియో. ఉంటానండి. బాయ్ అండి.